బీసీ బిల్లు, బీసీకి న్యాయం చేయాలనే పోరాటం గత 3-4 దశాబ్దాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ ఏదో రకంగా అడ్డుకోవాలని చూస్తుంది. ఈ మధ్యలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తూ ఇందులో ముస్లిమ్స్ ఉన్నారు, ఆ ముస్లింలను తొలగిస్తే వెంటనే మేము ఈ బిల్లును ఆమోదింపజేస్తామని ప్రకటించారు. కానీ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ కూడా బీసీలలో మైనార్టీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. మరి అక్కడ ఉండంగా ఇక్కడ తెలంగాణలో ఎందుకు వాళ్ళకి సమస్య వచ్చిందో అర్థం కావడం లేదు. మేము ఎంతమంది ఉన్నామో మాకంత వాటా అనేది సహజ న్యాయ సూత్రాలకు అనుగుణమైంది. కొన్ని వర్గాలకు పరిమితమైన ఉద్యోగాలు కానీ రాజకీయ పదవులు కానీ ఓట్లు వేస్తున్న ఎక్కువ మంది ఉన్న జనాభాకు, కులాలకు అందరికీ సమానంగా రావాలని కోరుకోవడం అది మన ధర్మం, సహజం కూడా. అన్ని విషయాల్లో సహజ న్యాయం కావాలి, అందరికీ సమానత్వం కావాలి, అందరి సమానత్వంతో అందరి తోడ్పాటుతో ముందుకెళ్తామంటున్న రాజకీయ పార్టీలు బీసీల విషయంలో మాత్రం అంటి ముట్టనట్టుగా ఉండడం, ఏదో కారణంగా ఒకరికొకరు దూరమై ఈ కులాల మధ్యలో, వర్గాల మధ్యలో చిచ్చుపెట్టి ఈ రిజర్వేషన్లు ఫలితాలు వాళ్ళకు అందకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు జరపాలని కోర్టులు ప్రభుత్వానికి ఆదేశించిన ఈ సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరిగే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. 42% రిజర్వేషన్లు బీసీలకు సాధించుకున్న తర్వాతే ఎన్నికలు కావాలని అన్ని కులాల వారు కోరుకుంటున్న వారిలో కొంత అనైక్యత లేదా రాజకీయ దృక్పథంతో వేరువేరుగా ఉండడం వల్ల ఇది సాధ్యం కావడం లేదు. ఇప్పటికైనా బీజేపీ తెలంగాణలో తన ఉనికిని చాటుకోవాలని అంటే ఎలాంటి మార్పులు లేకుండా 42% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చడానికి ముందుకు రావాలని, బీసీల ఓట్లు కాదు బీసీల ప్రేమ కూడా వారికి అందుతుంది. కానీ ఒకవేళ వాళ్ళు ఈ చట్టాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింప చేయకుంటే మాత్రం బీజేపీకి కానీ ఇతర రాజకీయ పార్టీలకు కానీ ఈ తెలంగాణలో ఉనికి ప్రశ్న అవుతుందని గుర్తించాలని కోరుతున్నాను. బీసీలందరూ కూడా తమ రాజకీయ దృక్పథాలకు వీడి బీసీలను ముందుకు తీసుకురావడానికి రిజర్వేషన్ల బిల్లు ఆమోదింపజేయడానికి కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.